లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల ముందు చాలా మీటింగ్లో అమ్మాయిలు మిస్ అవుతున్నారు అయ్యారని గవర్నమెంట్ను అభ్యర్థించింది. కానీ గత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఇదంతా ఫేక్ న్యూస్, కావాలనే నిందలు మోపుతున్నారన్నది గత ప్రభుత్వం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. భీమవరం నుంచి వెళ్ళి ఒక పేరెంట్స్ పవన్ కళ్యాణ్ కలిశారు. తన కూతురు 9 నెలల నుంచి కనిపించడం లేదు, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు అని వాళ్ళు పేరెంట్స్ పడే బాధను చూసి చెల్లించిపోయాడు పవన్ కళ్యాణ్. ఇమీడియట్గా ఆమె కనిపించకుండా పోయిన ప్లేస్ విజయవాడ కమిషనరేట్. అక్కడ మాచవరం సిఐతో మాట్లాడి, ఆ విజయవాడ కమిషనర్తో మాట్లాడి ఇది ఇమ్మీడియట్గా దీని ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పారు. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్విని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత స్పెషల్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీఈ్ ఎగ్జాక్ట్లీ సార్. ఆగా మేఘాల మీద మొత్తానికి అమ్మాయి జమ్మూలో ఉందని కనిపెట్టారు. జమ్మూకి వెళ్ళి ప్రత్యేక బృందం జమ్మూకి వెళ్ళి జమ్మూ నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. చాలా సంతోషపడ్డారు. పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి 9 నెలల నుంచి ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తే మీరు భయపడిపోయి జమ్మూలో ఉన్న అమ్మాయిని తీసుకొని వచ్చారు. అంటే అలాంటి ఫోన్లు చేయకపోతే మీరు పట్టించుకోరా? పైనుండి ఫోన్స్ రాకపోతే పట్టించుకోరా? అసలు మీరు చేస్తున్నది ఎందుకు? ప్రజల సొమ్ముతోనే మీరు జీతాలు వస్తున్నాయి, ప్రజల వల్లనే మీరు పోలీస్ డ్యూటీ చేస్తున్నారు. మీరు చేసే పనే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ మామూలు సామాన్య ప్రజలకు న్యాయం చేయడమే. అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తేనే మీరు యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే తీసుకోరా? ఇది చాలా సిగ్గుచేటు. ఇది చాలాసార్లు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అమ్మాయిలు మిస్ అవుతున్నారు ఏపీలో అని. ఇది నిజమని ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. కంపల్సరీ పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్. ఎవరైనా సరే పోలీస్ కంప్లైంట్ ఇస్తే తక్షణమే వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పాడు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్కు విపరీతమైన ప్రజలు ఇంకా ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నారు ప్రజలు.